హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కీలక అంశాల గురించి అయితే మాట్లాడదామండి. సో వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులోనే ఉంటాయి. సో మ్యాటర్లోకి వస్తే కనుక ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉండబోతుంది? సో సీఎం గారు చెప్పినట్లుగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఉంటుందా, లేదా మరొక టెట్ కోసం 7 లక్షల వరకు వినతులు వెళ్ళాయి. మరి ఏపీలో టెట్ ఏదైనా కండక్ట్ చేసి దిశ మళ్లించే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనమైతే కంప్లీట్గా అయితే మాట్లాడుకుందామండి. సో వీడియో చూడండి లాస్ట్ వరకు. సో ఏపీలో మరొక టెట్కి అయితే ఇప్పుడైతే ఎలాంటి అవకాశం అయితే లేదు. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులతో గమనించాలి. 7 లక్షల కంటే ఎక్కువ వినతులు అయితే ప్రభుత్వానికి అయితే వెళ్ళాయి. మరొక టెట్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి. సో మాకు టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే జరిగినాయి కాబట్టి ఫెయిల్ అయ్యాం. సో మాకు మరొక టెట్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అయితే చాలా మంది అయితే కామెంట్స్, ట్వీట్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో బట్ మెగా డిఎస్సి పైన ప్రభుత్వం అనేది ఫోకస్ అయితే చేసింది. సో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది తీసుకొస్తామని చెప్పారు ఏప్రిల్లో. సో మరి ముందుగా డిఎస్సి పైన ఫోకస్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు టెట్ కండక్ట్ చేయడానికి ఎలాంటి అవకాశం అయితే లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, డిఎస్సి అనేది ఒకవేళ కనుక ఆగిపోతే కనుక అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే టెట్ అనేది తీసుకొస్తారు. అదర్వైజ్ మెగా డిఎస్సి పైన ప్రభుత్వం అనేది కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పేసి చెప్పాను కదా. సో అదేవిధంగా అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కంప్లీట్గా ఇంకా చట్టం అయితే చేయాల్సింది. అది కూడా పూర్తయితే కనుక ఇంకా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అయితే ఉంటుంది. సో ప్రభుత్వం మళ్ళీ తెర మీదకి ఇంకా ఏది తీసుకురావడానికి అవకాశం అయితే ఉండదు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఓన్లీ ఒకటే ఉంటుంది. ఇప్పటికే అభ్యర్థుల్లో ఉన్న కాస్త కూస్త ఓపిక కూడా నశించడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఫస్ట్ వీక్లో కనుక కండక్ట్ చేయకపోతే మళ్ళీ ధర్నాలు అనేవి అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మెగా డిఎస్సి అనేది చాలా తొందరగా అయితే రావాలి. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.